హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. మనము కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకోవాలండి. ఇక్కడ ఒక కూర గిన్నెకి అయిందండి కొబ్బరి తురుము. బాగా ప్యాన్ హీట్ అయ్యాక కొబ్బరిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయకుండా కొబ్బరి బర్ఫీ అనేది చేస్తున్నామండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొబ్బరి బర్ఫీ అనేది తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా తురిమేసి అయినా చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసైనా కూడా చేసుకోవచ్చు. ఇలా కొబ్బరిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగంటకుండా కొబ్బరి అనేది అడుగంటకుండా చూసుకుంటే ఇలా చూసారు కదండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పాలు అనేది యాడ్ చేశానండి. పాలు యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే, ఎక్కువ యాడ్ చేయలేదండి, కొన్ని మాత్రం యాడ్ చేశాను. ఇక్కడ నేను గిన్నెతో 1/2 కప్పు వరకు చక్కెరను యాడ్ చేశానండి. ఒక గిన్నె వచ్చేసి కొబ్బరి వచ్చింది కదండి, దాంట్లో సగం చక్కెరని యాడ్ చేశానండి. యాడ్ చేసి లో ఫ్లేమ్లో చక్కెర అంతా బాగా కరిగి చూసారండి, చక్కెర అనేది బాగా కరిగిందండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు మనము ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. చక్కెర అంతా కూడా బాగా కరిగిపోవాలి. ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దీనికి గీని అప్లై చేస్తున్నానండి. గీని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, కొబ్బరి అనేది మంచి కలర్ చేంజ్ అయింది. అలాగే చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయిందండి. ఇలా ఒక 2 మినిట్స్ పెట్టుకొని చక్కెర కరిగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలండి. కాసేపు చల్లారిన తర్వాత మనము దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. పీసెస్గా ఇలా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నూనె లేకుండా నెయ్యి ఏం వేయకుండా చేసామండి. చాలా అంటే చాలా కమ్మగా, చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.